ప్రస్తుతం దేశంలో బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. త్వరలోనే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో కొత్త సారథిని ఎంపిక చేసే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. దీంతో నడ్డా వారసుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దేశ ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సాధించారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా బీజేపీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతుండగా త్వరలోనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మార్చి 15లోగా బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవి కాలాన్ని పొడిగించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కనీసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో బీజేపీ తమ కార్యాచరణను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది. మరోవైపు జాతీయ అధ్యక్షుడి పదవికి ప్రతిపాదిత పేర్లను సూచించాలని రాష్ట్ర ఇన్ఛార్జీలను అధిష్టానం కోరింది. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. దీంతో నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలనే క్రమంలో కొత్త నాయకుడికి బాధ్యత అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎవరిని తీసుకోనున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ పదవి రేసులో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడి పేరును సూచించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నందున పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయం చివరి వరకు ఉత్కంఠగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త నాయకుడికి ఇటు పార్టీలోనూ ఆర్ఎస్ఎస్లోనూ సత్సంబంధాలు ఉండడంతో పాటు కుల ప్రాతినిధ్యం, రీజనల్ డైనమిక్స్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈసారి మహిళకు అధ్యక్ష బాధ్యతలు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటుండడమే ఈ ఊహాగానాలకు కారణం. మరోవైపు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఉండవచ్చనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటూ ముందుకెడుతుండగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి అధికారం పంచుకుంటోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. గతంలోనూ దక్షిణాదికి ప్రాధాన్యత కల్పించిన సందర్భాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 మధ్య బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తమిళనాడుకు చెందిన జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2 మధ్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 మధ్య పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే ఈసారి కూడా దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం లభించే అవకాశం కూడా లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నాయకత్వం ఆలోచనలో ఎవరి పేరు ఉందో, ఎవరికి ఈ పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఓ మహిళకు కూడా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి నడ్డా వారసుడు ఎవరనేది.